ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కూడా గృహజ్యోతి పథకం 200 యూనిట్లు దాటితే పథకం వర్తించదు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇందిరమ్మ పథకంలో ఇల్లు నిర్మించుకున్న వారికి, కొత్తగా రేషన్ కార్డులు వచ్చిన వారికి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. కొత్తగా పథకం అమలుకు మార్పులు చేర్పుల కోసం పురపాలక, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజాపాలన అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షల దాదాపు 53 లక్షల మంది నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు గృహజ్యోతి ద్వారా లబ్ధి చేకూరుతుందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లబ్ధిదారుల తరపున రాష్ట్ర ప్రభుత్వం 3,600 కోట్లకు పైగా చెల్లించిందని చెప్పారు. నిబంధనల మేరకు 200 యూనిట్ల వరకే పథకాన్ని అమలు చేస్తామని, అంతకు మించితే రాదని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సైతం 200 యూనిట్ల లోపు యూనిట్లు వాడితేనే పథకం వర్తిస్తుందన్నారు. శాసనసభలో గృహజ్యోతిపై సభ్యులు సమావేశం అయితే అడిగారనమాట. సో మొత్తంగాన రాష్ట్రంలో మొత్తంగా 1,15,00,000 కుటుంబాలు ఉండగా, మొత్తంగా 53 లక్షల కుటుంబాలకు గృహజ్యోతి పథకం కింద లబ్ధి పొందుతున్నాయి. సో మిగిలిన వారికి కూడా అయితే ఈ పథకం అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి అంటారు. అయితే మిగిలిన వారు అందరూ చాలామంది అయితే అందులో ఉద్యోగులు, ఉన్నత వర్గాలకు చెందిన వారు అయితే ఉన్నారని చెప్పేసి అన్నారన్నమాట. సో ఇది మనకి కొత్త అప్డేట్. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కూడా ఉచిత కరెంటు పథకం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా